అందరికీ నమస్కారం. ఈ వేసవి కాలంలో పక్షుల దాహం తీర్చడానికి క్లౌడ్ టీమ్ ఆర్గనైజేషన్ వారు ముందుకు వచ్చారు. క్లౌడ్ టీమ్ ఆర్గనైజేషన్ వారు ప్రతిరోజు రోడ్లకి ఇరువైపులా చెట్లు దగ్గర మరియు పక్షులు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో చిన్న చిన్న మట్టి పాత్రల్లో నీళ్లను పెట్టి పక్షుల దాహాన్ని తీరుస్తున్నారు. వీరితో పాటు ఇంకా 10 మందితో ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నారు. ఇందులో భాగంగానే చిన్నపిల్లలు ప్రతిరోజు వాళ్ళ ఇంటి మేడ మీద మట్టి పాత్రల్లో నీరును పెడుతున్నారు. క్లౌడ్ టీమ్ ఆర్గనైజేషన్ చేస్తున్న మంచి పనిని అధికారులు గుర్తించి అభినందించడం జరిగింది. ఇప్పుడు మనం అధికారుల మాటల్లోనే విందాం. సందర్భంగా నూతన సంవత్సరం మన తెలుగువారి పండగ ఉగాది. ఈ ఉగాదితో స్టార్ట్ అయ్యేసి పూర్తిగా ఎండాకాలం అయిపోయేంత వరకు మనం వాటర్ కానీ చిరుధాన్యాలు కానీ వాటర్ పెట్టడం, చిరుధాన్యాలు వేయటం, అంటే ఇల్లు టెరస్ పైన కానీ బాల్కనీలో ఇంటి బయట కానీ ఈ విధంగా మీ ప్లేసెస్లో ఫారెస్ట్ కావచ్చు, లేదంటే వాకింగ్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ వాకింగ్ పాయింట్స్లో కానీ మీరు పెట్టే ప్రయత్నం చేస్తారనేసి చూడండి. ముఖ్యంగా మన క్లౌడ్ టీమ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉగాది మొదలుకొని ఎండాకాలం అయ్యేంత వరకు చెట్లకు మట్టి పిడతలు వేలాడతీస్తున్నారు. ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతూ ఉంటుంది. టీమ్ ఆర్గనైజేషన్ వారు మన పక్షులకు, మన మానవులకే కాకుండా పక్షులకు కూడా వాటర్ సప్లై చేయడానికి గాను మనకు ప్రతి రోడ్డులోనూ ప్రతి చోట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడెక్కడ వచ్చేసి మనకు పెంకులతో చేసినటువంటి కుండలు పెట్టడం జరిగింది. ఎవరైనా ఆ దారిలో వెళ్తున్న వాళ్ళు వాటర్ను వేస్ట్ చేయకుండా అక్కడ వాటర్ వేసినట్టే మీరు పక్షులకు నీళ్లు అందించిన వాళ్ళు వాళ్ళతో పాటే మీరు కూడా సహాయం చేసినట్టు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ క్లౌడ్ టీమ్ ఆర్గనైజేషన్. పక్షుల కోసం వాటరు అక్కడ రోడ్డు పక్కన పాట్స్ లాంటి వాటిల్లో ఈ ఎండాకాలం ఎక్కువైపోతుంది కాబట్టి పక్షులకి దాహం తెచ్చడానికి పెడుతున్నారు. అందరూ కూడా ఇది చాలా మంచి విషయము. పక్షులకి వేసవికాలంలో నీళ్లు పెట్టడం మన పెద్దలు చాలాసార్లు చెప్తూ, మీరు ఆ రోడ్లో వెళ్ళేటప్పుడు ప్రజలు కానీ అధికారులు కానీ ఎవరైనా కానీ ఆ రోడ్లో వెళ్ళేటప్పుడు మీకు కనిపించిన దీంట్లో మీ దగ్గర ఉన్న బాటిల్, మనం చాలాసార్లు చాలా వాటర్ బాటిల్లో తాగుతూనో లాస్ట్లో మిగిలిపోయిన పక్కన పడేస్తాం. మీరు దయచేసి దాన్ని కొంచెం వాటర్ని పెట్టుకోవచ్చు అన్న దీంతో ఇంట్లో నుంచే కొంచెం వాటర్ తీసుకెళ్ళి పోస్తే మీరు ఎంతో మంచి కార్యక్రమం చేసినట్టు అవుతుంది. సో చాలా చిన్న పని, చాలా పెద్ద ఉపయోగం కలిగించే పని. సో ఇలాంటి కార్యక్రమాలు మరింతగా చేయాలని చెప్పేసి నేను చేస్తారని చెప్పి ఆశిస్తూ క్లౌడ్ టీమ్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చింది. అంటే అక్కడ నీళ్లు లేవు కదా, మేము ఎలా పోయాలి అనే సందర్భం రాకుండా ఒక బాటిల్లో నీళ్లు తీసుకెళ్ళండి. బౌల్స్ రోడ్ల మీద ఉంటాయి, తర్వాత ప్లాట్ఫామ్ మీద ఉంటాయి, చెట్ల కింద ఉంటాయి, వాటిలో నీళ్లు పోయి చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు మీ చేతిలో వాటర్ బాటిల్ ఉన్నా లేకుంటే పక్కన ఎక్కడైనా నీటి సదుపాయం ఉన్నా కూడా ఆ బౌల్స్ లో మీరు చూసి వాటి నిండా ఇలాంటి బౌల్స్ ఉంటాయి, వాటిలో నీళ్లు పోసి రావడం అనేది సమాజ హితం కూడా. ప్లాస్టిక్ ని అవేర్నెస్ చేద్దాం, ప్లాస్టిక్ వాడడం మానేద్దాం. ఇలా గాజు బాటిల్లో కావచ్చు, లేదా మట్టి బాటిల్ కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి మట్టి బాటిల్ ద్వారా కూడా ఇలా నీళ్లు పోసి పక్షుల ప్రాణాలను కాపాడతాం, పర్యావరణాన్ని కాపాడతాం. అండి, నా పేరు శివాజీ, రోటరీ క్లబ్ మెంబర్ని. సో మేము పలు సంవత్సరాలుగా ఇట్లా ఎన్వైర్న్మెంట్కి సంబంధించి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ప్లాస్టిక్ ఫ్రీ తిరుపతి అనే గ్రూప్ స్టార్ట్ చేసి ప్లాస్టిక్ ఫ్రీ తిరుపతి కోసం వర్క్ చేస్తున్నాము. ఈ చుట్టూ ఉన్న అడవులన్నీ పక్షుల ద్వారా నిర్మితమైనటివే. పక్షుల ద్వారా నిర్మితమై ఇవాళ పక్షులు కనుమరుగైపోయాయి. అందుకని పక్షుల బాధ్యత మానవాళిని కాపాడడం కోసం, ఈ ప్రకృతిని కాపాడడం కోసం మనుషులుగా మనం తీసుకున్నాము. అందుకు ఏం చేస్తున్నామంటే మనంలో పక్షులు కాపాడడం కోసం కుండల్లో నీళ్లు పెట్టమని కూడా చెప్తున్నాం. ఇది ప్రకృతి పైన మానవాళికి మనకున్న బాధ్యత. అది క్లౌడ్ టీమ్ ఆధ్వర్యంలో మనం ఈ పక్షులకి నీళ్లు పెట్టడం కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు. మనం కూడా కలిసి క్లౌడ్ టీమ్తో కలిసి ఇక్కడ పిల్లల చేత నీళ్లు పెట్టించడం ఇట్లాంటివి చేస్తున్నారు. ఇక్కడ అవేర్నెస్ క్యాంప్ కూడా చేస్తున్నారు. పక్షులు బ్రతకాలి, పక్షులు ఉంటేనే ప్రకృతి బతుకుతుంది. ఈ మంచి కార్యక్రమాన్ని మీరు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నందుకు నిజంగా క్లౌడ్ టీమ్ సభ్యులకి చాలా థ్యాంక్స్. దీంట్లో మనందరం సామాజికంగా బాధ్యతగా తీసుకొని అందరం మనం క్లౌడ్ టీమ్తో సహకరించి ఇలా చెట్లకి పక్షులకి నీళ్లు పెట్టి ఈ సమ్మర్లో పక్షుల్ని కాపాడుకోవాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, టెంపుల్స్కి వెళ్ళండి, పార్క్స్కి వెళ్ళండి, స్కూల్స్కి వెళ్ళండి, ఇళ్లల్లో కానీ ఎక్కడైనా చూడ ఒక పిడతలో నీళ్లు పెట్టి ఇలా పక్షులకి నీళ్లు ఇవ్వగలిగితే పక్షులు సర్వే అవుతాయి. దానివల్ల మానవాళి కూడా సర్వే అవుతుంది. థ్యాంక్స్ టు క్లౌడ్ టీమ్. అందరికీ నమస్తే. నా పేరు దామోదర్ గుప్తా. నేను రోటరీ క్లబ్లో పాస్ట్ ప్రెసిడెంట్ను, అసిస్టెంట్ గవర్నర్గా కూడా చేశాను. ఇప్పుడు క్లౌడ్ టీమ్ ఆర్గనైజేషన్ కూడా ఈ విధంగా
మట్టి పిడతల్లో నీళ్లు ఉంచి అక్కడక్కడ చెట్లకు వేలాడదీసి దాన్ని చెట్లకు నీళ్లు పోసే ఆవశ్యకతను ప్రజల్లో తెలియజేసి దాన్ని మరి చెట్లకు వేలాడదీసిన ఈ మట్టి పిడతల్లో నీళ్లు పోయడం, ఆ నీళ్లను సక్రమంగా వినియోగించుకొని పక్షులు పిడతలు కనిపించినప్పుడు దానిలో నీళ్లు పోయడం, అదేవిధంగా మట్టి పిడతలను చెట్లకు వేలాడదీసి పక్షులకు నీటి సౌకర్యం కల్పించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ ది ఆర్గనైజేషన్. సందీప్ రాజా, జడ్పీహెచ్ఎస్ స్కూల్ చెర్లోపల్లిలో చదువుతున్నాను. ఈ మట్టి పిడతలు ఎక్కడుంటే నేను అక్కడ పిల్లలు అనేటివి నేను పెట్టి మా ఫ్రెండ్స్ గా నేను చెప్పి మా అమ్మ నాన్నలకు కూడా చెప్పి ఈ మట్టి పిడతల్ని అందజేస్తాను.